హైదరాబాద్ మియాపూర్లో రేవంత్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. రేవంత్ మీటింగుకు స్పందన కరువైంది. సీఎం సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వచ్చిన కొద్ది మంది జనం కూడా రేవంత్ మాట్లాడుతుండగానే ఇంటిబాట పట్టారు. దీంతో కవర్ చేసుకోలేక కాంగ్రెస్ నేతలు ఆగమగమయ్యారు. హైదరాబాద్ మియాపూర్లో రేవంత్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. రేవంత్ మీటింగుకు స్పందన కరువైంది. సీఎం సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వచ్చిన కొద్ది మంది జనం కూడా రేవంత్ మాట్లాడుతుండగానే ఇంటిబాట పట్టారు. దీంతో కవర్ చేసుకోలేక కాంగ్రెస్ నేతలు ఆగమాగమయ్యారు. హైదరాబాద్ మియాపూర్లో రేవంత్ సభ అటర్ ఫ్లాప్ అయింది. రేవంత్ మీటింగుకు స్పందన కరువైంది. సీఎం సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వచ్చిన కొద్ది మంది జనం కూడా రేవంత్ మాట్లాడుతుండగానే ఇంటిబాట పట్టారు. దీంతో కవర్ చేసుకోలేక కాంగ్రెస్ నేతలు ఆగమాగమయ్యారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, సీఎం సభకు ఇంతలా స్పందన కరువు అవ్వడానికి గల కారణం ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటి? ఏదైతే హైదరాబాద్ లోని మియాపూర్ లో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా జరిగింది తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్ లాగా కనపడలేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడికి వచ్చిన అందరి ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ ముందు ఒక 3 వరుసల వరకు మాత్రమే కార్యకర్తలు ఉండడము, మిగిలిన వరుసలందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా డబ్బులు ఇచ్చి కూడా మహిళను తీసుకొచ్చినటువంటి విధానం కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకవైపు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే కూడా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం విజువల్ లో చూసుకున్నట్లయితే ఖాళీ కుర్చీలతో కూడా వేదికకు స్వాగతం పలికినట్టుగా కనపడుతుంది. గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు అగ్రగమనమైనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపెడితే ఒకవైపు హైటెక్ సిటీ కావచ్చు, ఇతర దేశాల నుంచి ఇతర ఏదైతే ప్రపంచంలోని అగ్రగామిగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు సైతం కూడా హైదరాబాద్ నగరానికి తరలి వస్తాయి. అలాంటిది హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ప్రపంచం స్థాయి గుర్తించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయితే దానికి గతంలో చేసినటువంటి ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో హైటెక్ సిటీకి కనెక్టివిటీగా సంబంధించినటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, దాంతో పాటుగా మెట్రో పునర్నిర్మాణం కావచ్చు, ఇలాంటివి చేసినటువంటి ఘనత వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతుంది అనేది కూడా కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. ఎందుకనంటే అక్కడికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి తిట్ల పురాణం సొంత డబ్బా కొట్టుకోవడానికి తప్పితే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2500 కావచ్చు, గ్యాస్ 500 నుంచి 970 రూపాయలకు పెంచినటువంటి కావచ్చు, అవన్నీ ఆసనానికి
వచ్చినటువంటి మాటలు ఏదైతే సీఎం మాట్లాడుతున్నటువంటి మాటలు జీర్ణించుకోలేక అక్కడ నుంచి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది వెంకట్. ఇక చూసుకున్నట్లయితే ఇక ఏదైతే షేర్లింగంపల్లి నియోజకవర్గం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టుగా ఉంటుంది. గత మూడు సార్లుగా కూడా అక్కడ గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి. అలాంటి ఏదైతే జరిగినటువంటి సభ ఉందో ఆ సభ వేదికగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దానికి గతంలో చేసినటువంటి అభివృద్ధిని కూడా తప్పుడు మాటలు మాట్లాడడము, గతంలో 10 సంవత్సరాల్లో ఏమీ చేయలేదని చెప్పేసి అబద్ధపు మాట్లాడడము, అబద్ధపు హామీలు ఇవ్వడము, 420 అబద్ధపు హామీలతోని ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేసిండో అదే విధంగా మియాపూర్ వేదికకు కూడా ప్రజల్ని మోసం చేస్తాడనే ఆ మాటలు మాట్లాడుతుంటే అక్కడ నుంచి తండోపతండాలు కూడా బయటికి వెళ్ళిపోయి ఖాళీ కూర్చున్నతోని దర్శనం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా హైదరాబాద్ లోని మియాపూర్ లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ మీటింగ్ అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన మాటలు కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే 24 ఒకవైపు గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ప్రస్థానం లేకుండా గతంలో హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీని అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటాం. ఎప్పుడో జరిగినటువంటి నవాబుల కాలం నాటి మాటలు మాట్లాడడం అనేది కూడా సరైనది కాదని అక్కడ వచ్చినట్టు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది వెంకట్. ఇక చూసుకున్నట్లయితే ఏదైతే హైదరాబాద్ నగరంలో గతంలో చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 99 సీట్ల రికార్డులతోని ఏకైకంగా ఏదైతే జిహెచ్ఎంసీని ఏర్పాటు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలోని ఎక్కడ కాళేశ్వరం నుంచి దాదాపు 600-700 కిలోమీటర్ల వరకు పైప్ లైన్ ఏర్పాటు చేయడము, దాంతో పాటు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ అవగాహన కావచ్చు, దాంతో పాటుగా మంచినీటి అవగాహన కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని అంటే వాటర్ వర్క్స్ కావచ్చు, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పటికీ 2.5 సంవత్సరాల్లో మియాపూర్ కావచ్చు, షేర్లింగంపల్లికి ఏమి చేయలేదని కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి మహిళలు ఆ మహిళల గురించి మాట్లాడకుండా సొంత ప్రయోజనాల గురించి మాట్లాడడంతో అక్కడకున్న జనమందరూ బయటికి పోవడం, ఖాళీ కుర్చీలతోని దర్శనం ఇప్పించిన సభ ఎట్టకేలకు ఖాళీ కుర్చీలకే మాటలు చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి దక్కుతున్నట్టుగా కనబడుతుంది వెంకట్. రైట్ రాజు, థ్యాంక్ యూ.